50,000. నేను నాకు నచ్చినవి చెప్తున్నా, మారుద్దాం అంటే మారుద్దాం, అందరు పెద్దవారు. రాజపోషకులు 75,000. మహారాజ పోషకులు ₹1,00,000, అంటే 1,01,000, 1,02,000. ఇవి కూడా వస్తాయి, మనం తిరిగి వస్తాయి, ఈజీగా తిరిగి వస్తాయి. నేను 5 రోజులు దేవాలయం కాడనే పడుకున్నా, ఇంటికి పోలే. పాంచాయిక చేసినాం మా వెలుపల్లి దేవాలయానికి 5 రోజులు, మొదటి నుంచి లాస్ట్ అయిపోయిన నైట్ ఇంటికి చేరిన. మా ఇంట్లోనే అయినా, ఇల్లు అక్కడైనా, అక్కడే కాలకృత్యాలు, అక్కడే స్నానాలు, అక్కడే. అంటే 5 రోజులు 5 యజ్ఞకుండాలతో, రోజుకు 4 జంటలు, అంటే రోజు 20 యజ్ఞకుండానికి 4, 5 అయ్యగారులతో మరి చేసినాము. చాలా కార్యక్రమం ఉంటుంది ప్రతిష్టప్పుడు. 40 రోజులు ఒక యంత్రాలు మళ్ళీ మనం పూజ చేయించాలి, ఎన్ని విగ్రహాలు పెడుతున్నాం అన్ని, అదొక భాగం. అది తర్వాత అయితే ఈ 1,00,000 పోయినాక విగ్రహాలకు ఇచ్చిన అనుకోండి, రాయండి. విగ్రహాలకు ఎవరిచ్చినా సంపూర్ణంగా వాళ్ళే ఇవ్వాలి, అంటే కుటుంబం నుంచి ఎవరిచ్చినా లేదు. సంపూర్ణ విగ్రహదాతలు నా సూచనలు అయ్యి, మీకు ఏది నచ్చుతుంది మాట్లాడి. సంపూర్ణ విగ్రహానికి ఇచ్చిన వాళ్ళని పైన పెట్టాం, గుడికి పక్కన పెడతాం. పైన పెడితే ఏంటంటే రాగానే అటే పోద్ది, అమ్మవారికి మొక్కం. సైడ్కి పెడితే ఎప్పుడో చూస్తాడు పోతుంది, అది వేరు విషయం. అన్ని విగ్రహాలు, ఉపాలయాలు కానీ, గాలిగోపురం కానీ, దీపస్తంభం కానీ, లోపటి విగ్రహాలు కానీ అన్నిటికి కూడా పేర్లు పెట్టేదే. పెట్టండి ఇయ్యరు, డబ్బు రాదు. కొందరేమో ఇస్తారు, ఉంటారు అజ్ఞాత భక్తులు కూడా ఉంటారు, వాళ్ళు మనకు దొరకాలని లేదు. ఇవి కాన్సెప్ట్లు ఇవి. తర్వాత దీపస్తంభానికి కూడా పెట్టుకుంటాం, గాలిగోపురానికి కూడా పెట్టుకుంటాం. తర్వాత మనకేంటంటే చాలా తక్కువ దేవాలయాలలో వాసవి పంచాయతనం అని ఈ మధ్య పెడుతున్నారు. మీరు మనం గిటికలు తెచ్చినప్పుడు వాసవి శాంతిధామం మీరు పోయింది కదా, ఈశాన్యంలో అవుపడతాయి మీకు. పెద్ద గుళ్ళో ఈశాన్యం మూల గద్దెగట్టి అమ్మవారి వాసవి మాత విగ్రహము, తర్వాత గురువు గారి విగ్రహం, అంటే అమ్మవారికి చదువు నేర్పిన గురువు ఉండు కదా, ఆయన విగ్రహము, శివుడు, పార్వతి, సూర్యుడు, ఇట్లా 5 విగ్రహాలు ఉంటాయి. ఆ 5 విగ్రహాలు పంచాయతనం పెట్టుకుంటాం. పంచాయతనం వల్ల ఏంటి లాభం అంటే, ఈ పంచాయతనం కొంతమందికి తెలుసు, మనకంటే ఇంకా ముందలా తెలుసు పంచాయతనం. నాకు కూడా పూర్తి అవగాహన లేదు. ఆ పంచాయతనం వల్ల కూడా గుడికి పవర్ పెరుగుద్ది. ఆ పంచాయతనం దానికి చాలా తక్కువ ఖర్చు వస్తుంది. ఒక్కరే పెడుతున్నా ఓకే, లేదంటే దాని ఎట్లా అనేది మనం మాట్లాడదాం. ఆ విగ్రహాలు మార్బల్ కూడా పెట్టుకోవచ్చు, అది దానికి బ్రాకెట్లో రాసుకో, ఎక్కడ కావాలని ఏం లేదు అట్లా. అయితే దానికి ఒక విగ్రహం ఆల్రెడీ సార్కి చెప్పిన నేను, అక్కడ జరిగే విగ్రహంలో నాది ఒకటి ఉంటుంది, ముందే చెప్తున్నా. ఇంకెవరన్నా మీరు ఆలోచించుకొని 4 రాసుకోండి. అక్కడ ఏది పెట్టినా అది మీరు డొనేట్ చేయండి. అది ఎంతైతే అంత ఖర్చు చేయాల్సిందే. ఏది ప్రతిష్ట ఖర్చులు కూడా అన్నీ, దానికి ఒక అవకాశం ఇద్దాం. మన ట్రస్ట్ మెంబర్లకు అవకాశం ఇద్దాం. ఎన్ని విగ్రహాలు ఉంటాయి? 5, 6 ఉంటాయి. 6కి అవకాశం. అది ఇప్పుడు మనం ఏం చెప్పలేము. 50,000 అనుకోవాల్సిందే మినిమం. అది క్వాలిటీని బట్టి 50 నుంచి 1,00,000 కావచ్చు. ఇప్పుడొద్దు, రాత్రులు ఇప్పుడొద్దు. నేను మీ అందరికి చెప్పాలి. ఏది నాది కూడా రాయట్లే, ఏది రాసులు లేదు. అది నిర్ణయం తీసుకొని చేద్దాం తర్వాత. ఎందుకంటే ఇది ఇప్పుడు రాస్తే ఏమైందంటే పెద్ద విగ్రహాలకు ఇచ్చిన కూడా దీనికి